మన బాడీ మెయిన్ ఎనర్జీ సోర్స్ ఏంటి? కార్బోహైడ్రేట్స్, రైట్? ఒకవేళ మనం కార్బోహైడ్రేట్స్ని 100% కట్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు మన బాడీ తన ఎనర్జీ సోర్స్ని కార్బోహైడ్రేట్స్ నుంచి ఫ్యాట్స్కి స్విచ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మన మెయిన్ ఎనర్జీ సోర్స్ ఫ్యాట్స్. ఒకవేళ మన బాడీలో కూడా ఫ్యాట్స్ లేకపోతే అప్పుడు మన బాడీ ప్రోటీన్ని బ్రేక్ డౌన్ అయ్యి ఫర్దర్గా మనకు ఎనర్జీ ఇస్తుంది. అంటే మన మజిల్ లాస్ అవుతుంది. అంటే మన బాడీ మజిల్ని ప్రిజర్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో అది లాస్ట్ ప్రయారిటీ. బట్ దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా? దానికి కావాల్సిన ప్రోటీన్ డైలీ ఇంటేక్ ఇస్తున్నామా అంటే చాలామంది ఇండియన్స్ లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియన్స్ మెయిన్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా చాలా తక్కువ. బట్ మీ మజిల్ లాస్ని తగ్గించుకోవాలంటే ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా ఉండాలి. ఎస్పెషల్లీ మీరు 30 ఇయర్స్ దాటిన తర్వాత పర్ డెకేడ్కి 3 to 8% మజిల్ లాస్ అవుతుంది. అండ్ 50 ఇయర్స్ దాటిన తర్వాత పర్ ఇయర్కి 1% మజిల్ లాస్ అవుతుంది. ఈ మజిల్ లాస్ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇంటెన్సివ్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. దీంతో పాటు ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా ఉండాలి. ఇలా చేస్తే మాత్రమే మీ మజిల్ లాస్ అవ్వకుండా కొంతవరకు ప్రొటెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా WHO నామ్స్ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం పర్ కేజీ బాడీ వెయిట్కి 0.8 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి, అంటే తిని ఏం పని చేయకుండా ఉండే వాళ్ళకి. బట్ మనం డైలీ ఏదో ఒక యాక్టివిటీ చేస్తాం కాబట్టి పర్ కేజీ బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ ఈజ్ ద మినిమం. మీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి పర్ కేజీ బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి 2 గ్రామ్ ప్రోటీన్ వరకు కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా ప్రోటీన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్ బెనిఫిట్, మీరు సెటిటీ ఫీల్ అవుతారు. అంటే ఎక్కువ హంగర్గా ఫీల్ గారు, టమ్మీ ఫుల్గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. దీంతో మీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. అలాగే మన స్కిన్కి, మన నెయిల్స్కి, మన హెయిర్కి కూడా ఈ ప్రోటీన్ అనేది చాలా అవసరం. అలాగే హార్మోన్స్ ప్రొడక్షన్కి, ఎంజైమ్స్ ప్రొడక్షన్కి ఈ ప్రోటీన్ అనేది అవసరం. అలాగే మన ఇమ్యూనిటీ పవర్కి కూడా ఈ ప్రోటీన్ సపోర్ట్ అనేది కావాలి. అండ్ ఎస్పెషల్లీ మీరు వర్కౌట్ చేసినప్పుడు మీ మజిల్ టిష్యూ రిపేర్ అవ్వాలి అంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ప్రోటీన్ మనకి అంత ఇంపార్టెంట్ కాబట్టి మీరు డైలీ ప్రోటీన్ ఇంటేక్ మనకి ఎంత అవసరమో అంత తీసుకోవడానికి ప్రయత్నించండి. సో దాట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో,